బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతుంది. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయన ఇడుపులపాయకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం స్థానిక వైసీపీ శ్రేణులతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం పులివెందుల చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి బెంగళూరు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందులకు బయలుదేరి వెళ్లి క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్లో జగన్ పాల్గొనాల్సి ఉండగా జగన్ కు ఫీవర్ కారణంగా ప్రజా దర్బార్ రద్దు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, జగన్ కు ఫీవర్ కారణంగా ప్రజా దర్బార్ క్యాన్సిల్ అయింది. అయితే పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. పులివెందుల పర్యటనలో భాగంగా అయితే ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ సంబరాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జరుపుకోవడం ఆనవాయితీ. అంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయం నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాన్ని జగన్ కూడా కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే నిన్న పులివెందులకు చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీవర్ కారణంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా పెద్ద ఎత్తున జనసందోహం ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్ కి రావడము, అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడంతో కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఇంటికే పరిమితమైనటువంటి ఒక పరిస్థితి, బయట కూడా రానేటువంటి ఒక పరిస్థితి. ప్రాథమికంగా వైద్య సదుపాయాలు అందుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవేళ మార్నింగ్ 10:30 నుంచి కూడా ప్రజా దర్బార్ లో పాల్గొని ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించాల్సినటువంటి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత లేట్ నైట్ 11 o'clock చర్చికి వెళ్లి అక్కడ రేపు జరగబోయేటువంటి క్రిస్మస్ సంబరాలకు సంబంధించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సో ఈ నేపథ్యంలో మార్నింగ్ నుంచి పెద్ద ఎత్తున క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నటువంటి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు వీళ్ళందరూ కూడా వినతులు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ జగన్ ఎంతకు రాకపోవడంతో వైద్యులు కూడా వైద్య సహాయాన్ని అందిస్తూ అవినాష్ రెడ్డి బయటకు వచ్చి చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఫీవర్, జ్వరం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ గారు బయటకు రావట్లేదు అనేటువంటి విషయాన్ని ఆలస్యంగా చెప్పినటువంటి ఒక పరిస్థితి. సో అందరూ కూడా ఎక్సైట్మెంట్, అంటే ఉత్సాహంగా ఉన్నారంటే జగన్ వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సమస్యలు చెప్పి ఆ సమస్యలను పరిష్కారం లభిస్తుందనేటువంటి ఒక ఆశాభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగా ఇండెఫినెట్ గా అసందర్భంగా ఇవాళ జ్వరం అని చెప్పడంతో అభిమానుల్లో కాస్త నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఒక పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండేటువంటి జగన్ ఈవేళ జ్వరం అనేటువంటి ఒక పరిస్థితి, నిన్నటి నుంచి వైరల్ ఫీవర్ ఉంది, ఈవేళ రాత్రి ఎక్కువైనటువంటి నేపథ్యంలో జగన్ సందర్శకులకు ఎవరికి కూడా అనుమతి లేదన్నటువంటి ఒక మాట అభిమానులు, కార్యకర్తలకు కాస్త నిరాశలోనైనటువంటి ఒక పరిస్థితి. సో ఆయన త్వరగా కోలుకోవాలి, రేపైనా కానీ ఏమైనా అవకాశం ఉంటే కలవడానికి ఏదైనా సాధ్యాలు ఏమైనా ఉన్నాయనేటువంటి విషయాలను కూడా అవినాష్ ద్వారా చెప్పేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలను కలవడానికి సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎవరిని చూడలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. సో షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు కంప్లీట్ గా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల దగ్గర నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించాలనేటువంటి ఆలోచన షెడ్యూల్ ఉన్నప్పటికీ దాన్ని జ్వరం కారణంగా వాయిదా వేసుకున్నటువంటి ఒక పరిస్థితి. అదే విధంగా నైట్ చర్చికి వెళ్తారా లేదా, ప్రార్థనలు చేస్తారా లేదా అనేటువంటి అంశాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. సిరాజ్, రేపు జరిగేటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో జగన్ తో పాటుగా ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారా? దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? కూడా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం ఇడుపులపాయకి రానున్నటువంటి ఒక పరిస్థితి. షర్మిల ఫ్యామిలీతో పాటు జగన్ ఫ్యామిలీ, అదేవిధంగా వైఎస్ విజయమ్మ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ కు వచ్చి వాళ్ళందరూ కూడా ప్రీ క్రిస్మస్ కి సంబంధించి ఈ రోజు లేట్ నైట్ ఫంక్షన్ లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఈవినింగ్ కి షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ చేరుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేరుకుంటారు. ఆల్రెడీ విజయమ్మ అక్కడే ఉన్నారు, పులివెందులలోనే ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో వీళ్ళందరూ కూడా సంయుక్తంగా అందరూ ఒక కోఆర్డినేట్ చేసుకొని ప్రేయర్ చేరిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిరాజ్, రీసెంట్ గా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఎందుకంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానివ్వండి, మరో ముఖ్యంగా మేయర్ పదవికి సంబంధించినటువంటి జరిగిన చర్చ కానివ్వండి, సో ఇలాంటి హీట్ పుట్టించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపైనా కానీ రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఏమైనా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
మెడికల్ కాలేజీల పైన ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ ని కలిసిన తర్వాత ఈ ఇష్యూస్ పైన ఎలా మానిటర్ చేయాలా, ఎలా ముందడుగు వేయాలనేటువంటి అంశాలను కూడా దిశానిర్దేశం కార్యకర్తలకు మరింత సమాచారం, మరింత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 11 సీట్లకి పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ మెడికల్ కాలేజీకి అంశం ఫస్ట్ ఆక్సిజన్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి, ప్రజలు ముందుకు వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని మరింత బలోపేతం చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఒకటి. మరోవైపు మేయర్ ని కూడా అబ్రప్ట్ గా తీసేసి ఆ ప్రాంతంలో వేరే మేయర్ ని పెట్టాలనేసి కూటమి ప్రభుత్వం ఆలోచించినప్పటికీ సమయం 5 నెలలు మాత్రమే ఉండడంతో అది వైఎస్ఆర్సీపీకి తిరిగి రీగైన్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ 2 అంశాలపైన కూడా కార్యకర్తలు చాలా అంశాలు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి అభియోగాల నేపథ్యంలో కేసులు పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. వారిని పోలీసుల దగ్గర నుంచి కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలను, అభిమానులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి విన్నవించాలన్నటువంటి దీంతో వీరందరూ కూడా వెళ్ళినటువంటి ఒక పరిస్థితి క్యాంపు కార్యాలయాన్ని. కానీ ఈవేళ అబ్రప్ట్ గా ప్రజా దర్బార్ రద్దు కావడంతో ప్రజలందరూ కూడా, కార్యకర్తలు ముఖ్యంగా జగన్ కు ఏదైతే అప్పీల్ చేయాలనుకున్నారో వారి యొక్క గ్రీవెన్సెస్ అన్ని కూడా అప్పీల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా క్యాంపు కార్యాలయంలోనే పడిగాపులు కాస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎప్పుడెప్పుడు జగన్ బయటకు వస్తారా, బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఉందా అనేసి. కానీ అవినాష్ వచ్చిన తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి బయట వచ్చి జగన్ గారికి ఆరోగ్యం బాగాలేదు, వైరల్ ఫీవర్ ఉన్నటువంటి నేపథ్యంలో చికిత్స తీసుకుంటున్నారు, ఆయన మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బయటికి రాలేనటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది అని చెప్పడంతో జనంలో ఒక తెలియని అయోమయం నెలకొన్నటువంటి ఒక పరిస్థితి. నిన్న హెలిఫైడ్ కి చేరుకున్నప్పుడు బాగా ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మికంగా ఈవేళ జ్వరం ఎలా వచ్చిందనేటువంటి ఒక నిరుత్సాహం కూడా అభిమానుల్లో నెలకొంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా చాలా చలాకీగా, చాలా హుషారుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎందుకు ఇలాగ డీలా పడిపోయారనేటువంటి అంశాలను అభిమానుల్లో ఎక్కువ కలవర పెడుతున్నటువంటి ఒక ప్రశ్న. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రీ క్రిస్మస్ ఈవెంట్ కి సంబంధించి కూడా రాత్రి జరగబోయేటువంటి ఫంక్షన్ లో పాల్గొన్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి ఒక పరిస్థితి. రాజకీయ ప్లాట్ఫామ్స్ లోకి తీసుకున్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ లోకి వచ్చినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ నేతల్ని కూడా తాను కలవడానికి సుముఖంగా లేనటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. తన నివాస గృహానికే, తన రూమ్ లోకే పరిమితమైనటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది సిరాజ్.